అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తున్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఎపిసోడ్ 10. ఆ మాట నిజమే. ఆయన ఒక క్షణం ఊరుకునే, అబ్బాయి నీకు పాపం నిద్రొస్తూ ఉన్నట్టుంది, పడుకో నాయనా. ఏంటి మీ అభిప్రాయం? నేనేమైనా చంటి పిల్లాడిని అనుకున్నారా అని అడగదామనుకొని, అకారణంగా ఆయనతో గొడవ పడ్డం ఎందుకు అనుకొని నా పక్కనున్న బొంత తీసుకొని పక్కపరుచుకుని పడుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపలే నా ముఖం చూసి నవ్వుకోవడం మొదలెట్టాడు. ఎవ్వరు నవ్వితే లెక్కేంటి మనకు, నవ్విన వాళ్ళు మూతే వంకరపోతుంది అనుకొని, పోని మనకు మడత మంచం కూడా ఉండాది అనుకొని అది కూడా బయటికి తీద్దాం అనుకొని, అయినా రైల్లో కొద్దిగా ఇరుగ్గా ఉంటుందేమో అని ఆ ప్రయత్నం మానేసి నా పక్క మీద కూర్చున్నాను. నాయనా, ఈ బొంత కూడా నీతో అక్కడికి తీసుకెళ్తావా? తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే ఈ బొంత మధ్యదారిలో పారివేయడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంతా ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు. ఆయన నా ముఖానికేసి సూటిగా చూసి, ఈ బొంత ఎక్కడైనా మర్చిపోతావేమో సుమా, ఎక్కడో మర్చిపోవద్దు. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఈ బొంతని ఆ దేశంలో ఎవరైనా చూసి బహుమతిగా ఇవ్వమంటే ఎవ్వరికీ ఇవ్వకు. ఇటువంటి బొంతలు వాళ్ళకి ఉండవు, అందుకనే చాలామంది అడుగుతారు. బహు జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో. నీకు అవసరమైతే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఈ బొంతని బ్రిటిష్ మ్యూజియానికి బహుమతిగా ఇవ్వచ్చు అని మళ్ళీ నా వంక చూసి నవ్వడం మొదలెట్టాడు. చిత్తం, ఈ విషయంలో తమరి ఉపదేశం అనవసరమని ఆయన్ని మార్చాను. కానీ ఆయనేమో గుడ్లు మిటకరించి నా కేసి చూస్తూ ఆయనలో ఆయన నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా భార్య నేను పడుకొని సుఖంగా నిద్రపోయా. కానీ లోపల మటుకు బెదురుగానే ఉంది. ఆ మడత మంచం పైనున్న మరచెంబు ఎక్కడ పట్టుకుపోతాడేమో అని. అయినా నా పాటికి నేను పడుకొని మధ్య మధ్యలో మెలకువ తెచ్చుకుంటూ నా సామానికేసి చూసుకుంటూ ఉన్నా. మధ్యరాత్రిలో ఒకసారి లేచి చూసేసరికి ఆయన ఎక్కడ దిగాడో తెలియదు గాని పెట్టిలో ఎక్కడా లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడైంది కదా అనుకున్నాను. మళ్ళీ ఎవళ్ళు కూడాను నా పెట్టిలోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లారింది. దంతావధాన ప్రయత్నమూ చేశాను. ఇక నీళ్ల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల ల్యాబరేటరీ అని తలుపు మీద రాసి ఉంది. అదేమిటో చూద్దాము, లోపల నీళ్ళేమైనా ఉంటుందేమో అని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. గది బహుశుభ్రంగానూ ఉంది. గోడకి చిన్న కుళాయి ఉండి ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచుబుర్ల మూకడి ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రం ఉన్న కుర్చీపీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు. ఏర్పాటంతా చాలా చక్కగా ఉంది. ఇంగ్లాండ్ నుండి తిరిగొచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు ఒకటి చేయిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగా ఆలోచిస్తూ మరొక మారు గట్టిగా తిప్పవలనేమో అని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందు కుళాయి మీదకి పడ్డాను. అది వరకు దాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దాని మీద చెయ్యి జారి పడ్డంతోటే సొయ్యమంటూ నీళ్ళొస్తూ నా ఒంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను పైకి లేవడంతోటే ఆగిపోయాయి. ఏంటి మాయా అని ఆలోచిస్తే పైనున్న ఆ కుళాయి మీట లోపలికి నొక్కితే నీళ్ళొస్తాయి అని అర్థమైంది. దంతావధానం వంటి కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్టేషన్లోకి అమ్మ వచ్చిన 4 ఇడ్లీలు కొని తిని కాసిన్ని కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశం అంతా చూస్తూ కూర్చున్నాను. అరవ దేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంట భూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలా ఉంది.
ఇంత సమృద్ధి కల దేశస్థులు అంత దరిద్రులుగా ఉండి రూ. 8కు రూ. 10కు ఆశిచ్చి దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు, వీడేమైనా పెడతాడా ఏమన్నానా? పెడితే మట్టుకును మనం తింటామా గనకనా? అందుకని అక్కర్లేదు అన్నాను. అయితే మరి మీరేం చేస్తారు? ఏదో చేస్తాలే అన్నాను. వాడు నా ముఖానికేసి ఒక మారు చూసి పెదం విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరేసి అక్కడి నుండి చక్కా పోయాడు. నా భోజనం సంగతి ఏం చేయాలో అర్థం కాక కాసింత చిడుతిండిలు కొనుక్కు తిని మంచినీళ్లు తాగి పడుకుని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలు అయ్యేసరికి రైలు టూటీకోరన్ చేరింది. ప్లాట్ఫారం మీద పోతర్లు తూతూకోరన్ అని వీలలు వేస్తున్నారు. కొలంబో పోయే వాళ్ళంతా కూడా ఇక్కడ దిగండి అని కొంతమంది కేకలు వేశారు. సెకండ్ క్లాసులో నుండి దిగేసరికి దర్జాగా ఉండాలి అని కొత్త సూటు తొడుక్కుని ఎర్ర సిల్క్ తలగుడ్డ చుట్టుకుని చెన్నాపట్నంలో కొన్న దొరసాని టోపీ మటుకు రైల్లో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టిలో నుండి కిందకి దిగాను. కూలీవాడు ఒకడొచ్చి సామాను తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరం ఆడి ముందుకు సాగాను. గేటు దగ్గరికి వెళ్లేసరికి టికెట్ కలెక్టర్లు నా వంక చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు. అలా వెళ్లేసరికే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నాడు. ఆయన నా వంక చూసి సామాను చూపించండి సార్ అన్నాడు. కూలీవాడి నెత్తి మీద ఉంది, కనబడ్డం లేదా అని అన్నాను. అలా కాదు, పెట్టి తీసి చూపించాలి. ఎందుకు? మీరు కొలంబోకి ఎందుకు వెళ్తున్నారు? ఆ మాటతో నా గుండె బద్దలయింది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికి ఎలా తెలిసింది అని అనుకున్నాను. కొంత ధైర్యస్థలం కలవాణ్ణి కనుక వెర్రిముఖం వేయకుండా ఎందుకైతే నీకెందుకు, సరే నాకెందుకు లేండి, పోనీలేండి, కాని సామాను మటుకు చూడక తప్పదు. ఎందుచేత? ఇక్కడ రూల్ అది. ఏమిటా రూలు? పన్ను విధించాల్సిన వస్తువులేమైనా దొంగతనంగా తీసుకెళ్తున్నారేమో చూడాలి. ఆ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది. కొంచెం నా ముఖం మీద నవ్వొచ్చింది. సరే అయితే చూసుకోమందాం అనుకున్నాను. ఇంతట్లోటే నా వెనకాల సామాను మోసుకొస్తూ ఉన్న కూలీ మనిషి నన్ను వెనక్కిలాగి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక ₹1 పెడితే రూల్స్ అన్నీ సరైపోతాయి, మనం ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే మన స్టీమర్ తప్పిపోతుంది. అయ్యో, స్టీమర్ తప్పిపోవడం ఎంతమాత్రం నా అభిమతం కాదు. కాని వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది. అతనికి ₹1 చేతిలో వేసేసరికి చాటంత ముఖం చేసుకుని అది వరకు దాకా కూర్చున్నవాడు కాస్త పైకి లేచి నిల్చొని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అన్నాడు. కాస్త ముందుకొచ్చి నా పెట్టె ముట్టుకొని ఇందులో ఒట్టి బట్టలేనా సార్, అయితే మీరు ముందుకు వెళ్ళవచ్చు అన్నాడు. వాడు నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అంటూ నా సామాను తీసుకుని స్టీమర్ దగ్గరికి బయలుదేరాను. ఇంతలోనే వెనక నుండి ఒక రైలు బండ్రోతు పరిగెత్తుకొచ్చి నేను రైల్లో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకొచ్చి నాకు ఒప్పగిచ్చాడు. విధి లేక అది తీసుకుని నిలబడ్డాను. కాని వాడు అక్కడి నుండి పోకుండా అక్కడే నిలబడ్డాడు. వాడు చేతులు నలుపుకుంటూ నా వంక చూస్తూ ఉన్నాడు. సరే టోపీ నాదేలే, ఇక పో అన్నాను. ఏమన్నా ఇవ్వమని కూర్చున్నాడు. నాకు స్టీమర్కి వేలవుతుంది. సరే ఒక పావలా వాడి చేతిలో పెట్టి టోపీకది వడ్డీ అనుకొని ఇక ముందుకు సాగాను. ఆ సముద్రము, ఆ గట్టు, ఆ దీపాలు, అక్కడి హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషమైంది. కాని స్టీమరి అది చెప్పేసరికి నాకు ఎక్కబుద్ధి అయింది కాదు. బొత్తిగా చిన్నదిగా ఉంది. మామూలు రారాది పడవంత ఉంది. అంత చిన్న స్టీమర్లో సముద్రంలో వెళ్తే ప్రమాదం కదూ. దీని మీదే ముందుకు వెళ్ళవలసి వస్తే దీనికంటే ఇంటికి వెళ్ళడమే నయం అనుకున్నాను. ఇంకా ఆలోచిస్తూ ఉండంగానే కూలీవాడు కాస్త సామాను లోపల పెట్టేసి నన్ను ఎక్కమని అన్నాడు. ఇదేనా ఏంటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను. కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ళు దూరాన లోపల ఉంది. ఇది దాని దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎక్కండి, త్వరగా వెళ్దాం. అయితే పర్వాలేదు అనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడొక బల్ల మీద కూర్చున్నాను. కూర్చోగానే అది కాస్త బయలుదేరింది. మొత్తం ప్రయాణికులు మొత్తం 25 మంది కానీ ఉండరు. బయలుదేరిన ఒక్క 5 నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంపర్లు కాస్త మీద పడుతూ, నేల అంతకంతా దూరమైపోతూ, ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మినుకు మినుకుమంటూ అన్ని వైపులా చీకటి కమ్ముకొస్తూ
పైన నీలాకాశం, దానికి ఏలాడదీసిన పాదరసపు బుడగల్లాగా అనేక చోట్ల నక్షత్రాలు, కింద ఎటు చూసిన అగాధమైన సముద్రం. ఆ కెరటాల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్టు అంతా మహాబాగా ఉంది. నాకే కవిత్వం రాకపోవడం, ఇప్పుడున్న కవులకు తోడు నా బోటివాడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు. కొద్దిసేపటికి పగులు అస్తమానం భోజనం లేకపోవడమో ఎందుకో కారణం కావచ్చు, ఉపద్రమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడైనా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తల పట్టుకొని కూర్చుని ఉండగా వికారం కూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడో, ఎలాగో కొంపదీసి ఎర్ర నుంచి పడిపోం కదా, ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళవలసిన అవసరం రాదు కదా, అన్నీ అలా ఉంచితే మళ్ళీ ఇంటికి తిరిగి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుంది అని ఏమీ తోచక కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఈ అవస్థలో అలా ఉండగా ఇంకో ఆలోచన వచ్చింది. దాంతోటి మరీ హడలిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదటినే వస్తే మిమ్మల్ని ఏమన్నా సరే, నవ్వినా సరే, తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాడిని. ఇప్పుడు ఏం చేయను? వెనక్కి తగ్గడానికి వీలు కనపడదు. ముందుకు సాగితే బతుకే ఎత్తు కనపడదు. ముందుకు వెళితే నువ్వు, వెనక్కి వెళ్తే గొయ్యిలాగుంది నా బ్రతుకు. ఏమీ తోచదు. ఇంకొకరి సలహా అడగడానికి మనసొప్పదు. ఇక ఆ తర్వాత ఏమైంది, నా ఓడ ప్రయాణం ఎలా సాగింది అనేది మనం తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్లు మీకు కావాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఏంట్రా పిల్లలు, కథ ఎలా ఉంది?